బలహీన వర్గాలను అవమానపరిచిన మాటలు, పేదవాళ్ళనైతే మా గన్మేన్లే ఇంట్లోకి రానియరు అని చెప్పిన వ్యక్తిని పట్టుకొని మీరు నెత్తిన పెట్టుకొని పూజిస్తూ మమ్మల్ని అంటే ఎలా కలుస్తుంది? పైగా ఇంకొక ఆయన అంటాడు, షబ్బీర్ అలీ అట. ఆయన చాలా సీనియర్ నాయకుడు, పాపం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నట్టుంది, మినిస్టర్ కోసం తిప్పల పడుతూ ఉన్నాడు ఆయన. ఈమెకి ఏ హక్కు ఉంది? లిక్కర్ కేసులో ఉంది, బెయిల్ మీద ఉంది. మరి కవితమ్మ బెయిల్ మీద ఉంటే రేవంత్ రెడ్డి నులక మంత్రం మీద ఉన్నాడా? ఆయన బెయిల్ మీదనేగా ఉన్నది. ఆయన ఎక్కడున్నాడు మరి? నీ రాహుల్ గాంధీ బెయిల్ మీద లేడా? నీ సోనియా గాంధీ బెయిల్ మీద లేదా? మరి వీళ్ళందరూ బెయిల్ మీదనే ఉన్నారు కదా. ఒక ఆరోపణ విషయంలో కవితమ్మ జైల్లో ఉన్నది, బెయిల్ మీద ఉన్నది. కానీ నువ్వు అడ్డంగా దొరికిన వ్యక్తి, జైల్లో ఉండవచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇస్తూ క్రిమినల్ కేసులో 4.5 కోట్ల రూపాయలు మళ్ళా ఇస్తాని అడ్డంగా దొరికిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కింద పనిచేయడానికి మీకు సిగ్గు లేకుండా ఎదుటి వాళ్ళని కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుందయ్యా? కవితమ్మ బెయిల్ మీద ఉంది, ఎట్లా మాట్లాడుద్ది అంటే మరి రేవంత్ రెడ్డి దేని మీద ఉన్నాడు? ఆయన సర్కస్లో తాడు మీద నడతా ఉండా, ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు కదా. నేను అనేది ఒకటే, మీరు విమర్శించాలని రాజకీయం కోసం కాదు, వాటికి జవాబులు చెప్పండి. మీరు అన్నారు బీసీల కోసం మేము చేసేదాన్ని సహకరించండి అని, కులగణన చేస్తున్నాం సహకరించండి అని. మేము అనేది అదే, జనగణనలో కులగణన ఉండాలి అనేది మా డిమాండ్. నువ్వు జనగణన చేస్తున్నవే, అందులో కులగణన ఉండాలి అని, అది సఖ్యంగా జరగాలి అని చెప్పి, అది కూడా డెడికేషన్ కమిషన్ వేయకుండా దాన్ని తాత్సారం చేసి చివరిలో వేసి చివరికి మా ఇంటికి కూడా ఎవడు గణనకు వచ్చిన వాళ్ళు లేడు. ఇప్పుడు నేను కులగణనలో జనగణనలో నా కుటుంబం లేదు, ఎవడు రాలే. మరి అలాంటి కులగణన జరిపిన నువ్వు, జనగణన జరిపిన నువ్వు ఇలా కులగణన ఎస్ మేము సహకరిస్తాం ఆ జరుపు, జనగణనలో కులగణన జరపాలని మేము కోరుకుంటా ఉన్నాం. నువ్వు ఇచ్చావు ఏమని? 100 రోజుల్లో 6 నెలల లోపులో, కామారెడ్డి డిక్లరేషన్లో పదం ఇది, 6 నెలల లోపులలో కమిషన్ ద్వారా సర్వే చేయించి మేము రిజర్వేషన్స్ 42% ఇస్తాము. 6 నెలలు కాలేదా నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి? సంవత్సరం దాటిపోయింది కదా. మరి ఏది ఆ సర్వే? ఏది నువ్వు చేసింది? ఏది 100 రోజులలో సబ్ ప్లాన్, మొదటి సమావేశంలోనే సబ్ ప్లాన్ ఇస్తాం. జ్యోతిరావు పూలే సబ్ ప్లాన్ ఇస్తాము. ఏది మొదటి సమావేశంగా? ఎన్ని సమావేశాలు జరిగినాయి ఇవాళ? ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 50 లక్షల రూపాయలు పెట్టండి, ఒక కన్వెన్షన్ హాల్ కడతాము, అన్ని సౌకర్యాలుగా ఉంటాము. ఏ జిల్లాలో ఉందో చెప్పండి. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టిన ఈ నలుగురులలో ఎవరి జిల్లాలో కన్వెన్షన్ హాల్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉందో చెప్పండి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వృత్తిదారులకు 50 షాపులతో కూడిన కాంప్లెక్స్ కట్టిస్తాము. ఇదన్నీ మీరు చెప్పినాయే. ఇంటి వెనక బంగారం, ఇంటి ముందు బంగారం అని కట్టె తుపాకు పట్టుకొని కనపడ్డ కాలంలో పోయి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. బుడ్డర్ ఖాన్ కంటే ఎక్కువ చెప్పిండు ఆయన మాటలు. మరి అవన్నీ ఎక్కడైనా ఎడిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ. మీ నలుగురు కలిసి చెప్పండి, ఎవరి ఏ మండలంలో ఇవాళ వృత్తిదారుల కాంప్లెక్స్ ఉంది, ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో కన్వెన్షన్ హాల్ ఉంది, 10 లక్షల రూపాయల రుణం వడ్డీ లేకుండా ఉన్నత విద్యకి ఇస్తామని చెప్పారు. ఎంబీసీలకు ప్రత్యేక ఒక మినిస్టర్ ఇస్తామన్నారు. ఉన్న మినిస్టర్లే నింపుకోలేకపోతున్నారు. 6 మంత్రులను నింపడానికి ఇప్పటికీ ఆవసోపాలు పడుతున్నారు. ఎక్కడ ఏ మంత్రిని పెడితే ఎవరు వెనకపోతున్నారు అని భయపడి ఉన్న మంత్రులనే ఫిలప్ చేస్తలేరు. మీరు ఎంబీసీకి ఒక ప్రత్యేక మంత్రిని పెడతామని చెప్పారు. పైగా ఒక ఆయన అంటాడు, మా రాహుల్ గాంధీ 50% దాన్ని తీసేసి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి అంగీకరిస్తున్నాడని. నేను అడుగుతున్నాను, రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి వింటాడా? రాహుల్ గాంధీ అదాని రావద్దని చెప్పి అదానికి వ్యతిరేకంగా పచ్చి పోరాటం చేస్తాడు పాపం ఆయన అక్కడ. కానీ ఇక్కడ అదానిని పట్టుకొని 12,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకొని ఈ రోజుకు రద్దు చేసుకోలే. నువ్వు పక్కనున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రద్దు చేసుకున్నాడు ఒప్పందాలను, కానీ నువ్వు రద్దు చేసుకోలేదు. నువ్వు అక్కడ రాహుల్ గాంధీ మాటను ఇక్కడ ఉంటున్నావా? రాహుల్ గాంధీకి పచ్చి వ్యతిరేకంగానే పనిచేస్తున్నావు కదా. కాబట్టి బీసీలుగా ఆ కష్టపడ్డోనికి తెలుస్తుంది అదేంటో, ఆ బాధ ఏంటో. మేము సంఘాలు పెట్టినప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే 50 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పార్టీ కానీ అప్పుడున్న పార్టీ కానీ 2 పార్టీలు నడిపినప్పుడే, ఆ 2 పార్టీలలో ఉన్నప్పుడే నేను స్వయంగా ఒక ఇంటికాడ అన్నం తింటా ఉంటే లేపి ఇస్తారా గుంజుకొని బయట కూర్చో తినిపో అని చెప్పి బీసీగా నేను పోయి కూర్చొని కళ్ళ నీళ్ళు ఒత్తుకున్నాను. నేను ఒక మంచంలో కూర్చుంటే లేపి స్టూల్ మీద కూర్చో, నువ్వు మంచంలో కూర్చోద్దని చెప్తే చెక్క మీద కూర్చున్న వ్యక్తిని నేను.
ఇదే నిజామాబాద్లో పోచారం శ్రీనివాసరెడ్డి అత్తగారు ఊళ్ళో 2 గ్లాసుల పద్ధతి విషయంలో టీ దాగి వస్తుంటే వెనక్కి పిలిచి గ్లాస్ కడుక్కోమంటే కడుక్కొని వచ్చిన వాళ్ళం మేము, కళ్ళ నీళ్ళు ఒత్తుకుంటూ వచ్చిన వాళ్ళం. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో కొబ్బరికాయ కొట్టడానికి మీరు లోపలికి రావద్దు గుళ్ళోకి అని చెప్తే ప్రహరీ గోడల రంధ్రంలో నుంచి కొబ్బరికాయ పెట్టి కొట్టించుకొని ముక్క తీసుకుపోయిన కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 294 ఇన్సిడెంట్లు మేము 294 ఇన్సిడెంట్లు ముక్కులేసి కూడా ఆ రోజు 294 మంది మంత్రులకు పంచినవి, మా ఎమ్మెల్యేలకు పంచిన విషయం కూడా తెలుసు. ఆ కష్టాలు మాకు తెలుసు. నా ఎమ్మటి వచ్చిన అగ్రకులానికి లోపల డైనింగ్ టేబుల్ కాడ భోజనం పెట్టి నన్ను తీసిపోయి కుర్చీలో ముందు రూములో కూర్చోబెట్టి ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి తినలేసిపోయినాను నేను. ఆ కష్టాలు మాకు తెలుసు. బీసీల బాధలు తెలుసు. నువ్వేదో బీసీల కోసం మాట్లాడినని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ బీసీల కోసం ఎవరు సపోర్ట్ చేసినా తీసుకుంటాం, నువ్వు సపోర్ట్ చేసినా తీసుకుంటాం, కవితమ్మ సపోర్ట్ చేసినా తీసుకుంటాం. ఈ డిమాండ్లు మాకు అమలు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికి రా నువ్వు.